అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ స్పీడ్ అందుకుంది. శంకర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ కంటెంట్ లీక్ అయింది. ప్రభాస్ సలార్ పూర్తిగా వస్తున్న టైంలో ప్రశాంత్ నీల్ నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్ అవుతుంటే పవన్ కళ్యాణ్ విషయంలో కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు దేవిశ్రీ. ఇలా ఈ వారం ఎటు చూసినా స్టార్ హీరోల కొత్త సినిమా కబుర్లే, సరికొత్త షూటింగ్ షెడ్యూల్స్ సందళ్లే. పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో స్పీడ్ అందుకుంది. మొన్న సాంగ్, ఇప్పుడు యాక్షన్ సీన్స్ తో ఫిల్మ్ టీం బిజీ అయింది. ఈ స్కెడ్యూల్లో ప్రీ క్లైమాక్స్ సీన్ తెరకెక్కిస్తోంది సినిమా టీం. ఇక సలార్ మూవీ టీం కూడా ఈ వారం షాక్ ఇచ్చింది. సలార్ మరో నెలలో పూర్తవుతుందట. అయితే సలార్ 2కి ఛాన్స్ ఉందని అంటున్నారు. కాకపోతే 2025 ఎండింగ్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చట. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమా షూటింగ్ కూడా స్పీడ్ గా దూసుకువెళ్తోంది. ఇక ఇందులో జగపతి బాబే మెయిన్ విలన్ అని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకు సాంగ్ రికార్డ్ పూర్తయిందట. ఈ న్యూస్ దేవిశ్రీ ప్రసాద్ రివీల్ చేయడంతో ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ కూడా జరుగుతోంది. ఎన్టీఆర్ తో కొరటాల శివ ప్లాన్ చేసిన మూవీ షూటింగ్ షురూ కానుంది. ఈ నెల 23న అఫీషియల్ లాంచ్, వచ్చే నెల 21న రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తో తను చేసే సినిమా ఈ ఏడాది చివర్లో మొదలై 2024 డిసెంబర్లో రిలీజ్ అవుతుందట. ఇక కొరటాల శివ మూవీలో మాత్రం హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. రామ్ చరణ్ తో శంకర్ తెస్తున్న సినిమా తాలూకు కాన్సెప్ట్ లీక్ అయింది. తండ్రి కొడుకుల పాత్రల్లో మెరవనున్న చెర్రీ ఈ సినిమాలో 70% తండ్రి పాత్రతోనే కథ నడుస్తుందట. విజయ్ దేవరకొండతో పరశురామ్ ప్లాన్ చేసిన సినిమా సెట్స్ పైకి వెళ్తోంది. కథ కూడా సిద్ధమైందట. కథనంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.